ఇప్పుడు ఇంకో ఘటన జరిగింది జయశంకర్ భూపాలపల్లిలో. ఒక ఆర్టీసీ కార్మికుడు, ఒక ఆర్టీసీ ఎంప్లాయీ, ఆయన పురుగుల మందు తాగిండు, ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఎందుకు అంటే మా బాధలను పట్టించుకుంటలేదు ప్రభుత్వం, మా కష్టాలు పట్టించుకుంటలేదు. అరే మాకు టీఎల్ లేవు, డిఎల్ లేవు, మాకు బెనిఫిట్స్ లేవు, ఆ జీతం ఎప్పుడు పడుతుందో తెలియదు, గొడ్డు చాకరీ చేస్తున్నాం, పొద్దుగాల లేస్తే బస్సు తోలుడు సాయంత్రం వరకు విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా వీళ్ళకు టార్గెట్లు, ఈ బస్సుకు ₹1,00,000 రావాలి, ఈ బస్సుకి 50,000 రావాలి, టార్గెట్స్ ఉంటాయి. ఇంతమంది ఎక్కాలి, ఇన్ని ట్రిప్పులు కొట్టాలి, టార్గెట్లు ఉంటాయి వీళ్ళకి. మళ్ళా అన్నీ చేస్తారు బరాబర్, కానీ వీళ్ళకు రావాల్సినటువంటి వేతనాలు, రావాల్సినటువంటి బెనిఫిట్స్ మాత్రం రేవంత్ రెడ్డి ఇస్తలేడు. ఆర్టీసీ కార్మికులకు భద్రత కూడా అంత లేదు. మరి ఇబ్బంది పడతారు కదా ఎవరన్నా. ఇలా బస్సులు బంద్ చేస్తే ప్రైవేట్ వాళ్ళని పెట్టి నడిపిస్తున్నారు రేవంత్ అన్న. ఎంత కథ చూడు రేవంత్ అన్నది. ఎంత ధైర్యం ఉండాలి ఒక వ్యక్తికి. మీరు ఏమన్నా చేసుకోండి అన్నట్ట. ఎట్లీస్ట్ శంకర్ గౌడ్ చనిపోయిండు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి నేను బాధపడుతున్నా, నాకు బాధ అనిపిస్తున్నది, కరెక్ట్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి ఒక్క మాటన మాట్లాడాలి కదా. ఎట్లీస్ట్ రెస్పాన్స్ ఇవ్వాలి కదా ఒక ముఖ్యమంత్రి. ఎడపోయినావు సార్, 70 సార్లు ఢిల్లీకి పోయినావు, ఎవడబ్బా సొమ్ము, ఎట్లా పోతున్నావు ఢిల్లీకి? తెలంగాణ ప్రజలు పిట్టల్లాగా రాలిపోతుంటే కనబడతలేదా? ఆంధ్రాకెళ్ళి వచ్చినవా, తెలంగాణలోనే ఉన్నావా? తెలంగాణ ప్రజలు చనిపోతురు సార్, ఏడురు మీరంతా. ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ఎమ్మెల్సీ ఒక్కడు మాట్లాడాడు, ఒక్కడు రెస్పాన్స్ కాడు, ఒక్కడు ఆర్టీసీ డ్రైవర్ వాళ్ళ ఇంటికి పోరు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ చెప్పిండు కదా, ఆర్టీసీ కార్మికుల సమ్మె వెనకాల బీఆర్ఎస్ ఉన్నని. అంటే శంకర్ గౌడ్ చనిపోవడానికి కారణం కూడా బీఆర్ఎస్. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిరా పెట్రోల్ పోసుకుని చచ్చిపోమని? చెప్పాలి మరి, పొన్నం ప్రభాకర్ చెప్పాలి. ఎవరు కారణం ఏంది? రాష్ట్ర ప్రభుత్వమే కారణం కదా శంకర్ గౌడ్ చనిపోవడానికి. ఆయనకు ఆలోచన ఎట్లా వచ్చింది పెట్రోల్ పోసుకోవాలనే ఆలోచన? నాలాంటి వాళ్ళు పెట్రోల్ పోసుకుని తగలబడితే తప్ప ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు, నా ఒక్కడి వల్ల వేల మందికి, వందల మందికి న్యాయం జరుగుతుందనే ఆలోచనతోటే కదా ఆయన పనిచేసింది. మరి ఒక్కడు మాట్లాడేంది, ఒక్కడు రెస్పాన్స్ గాడేంది?